సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు. ఒకసారి ఆయనతో మాట్లాడి లీగల్ గా ఉన్న కొన్ని ఇష్యూస్ మీద డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. ఫైన్. బానే ఉంటారేమో అడ్వకేట్స్ డాక్టర్స్. సార్ 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి చూస్తున్నాం రేవ్ పార్టీ అని చెప్పేసి ఒకటే హల్చల్ చేస్తా ఉంది మీడియాలో న్యూస్. అసలు ఈ రేవ్ పార్టీ అనేది చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవాలా, లేకపోతే అసలు రేవ్ పార్టీ అనే దానికి పర్మిషనే ఉండదా? ఒకవేళ పొరపాటున రేవ్ పార్టీ జరిగితే అందులో కనుక పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది చట్ట ప్రకారం? జనరల్ గా అందరికి తెలియని విషయం ఏంటంటే రేవ్ పార్టీ అంటే ఏదో బూత్ పార్టీ టైప్ లో లేకపోతే డ్రగ్స్ వినియోగం అనేదో ఇట్లాంటివి ఉంటాయి. జనరల్ గా రేవ్ పార్టీ అంటే ఏముంటది అంటే రహస్యంగా జరుపుకునే పార్టీని రేవ్ పార్టీ అంటారు అంతే. ఒక పార్టీని మనం రహస్యంగా చేసుకుంటాం అంటే అత్యంత సన్నిహితులతోని కొద్దిగా దూరంగా పబ్లిసిటీ లేకుండా దాన్ని అండర్ లో జరుపుకునేదాన్ని మనం జనరల్ రేవ్ పార్టీ అండర్ కవర్ లో రేవ్ పార్టీ అంటాం. మరి ఆ పేరేంటి సార్ రేవ్ అనేసరికి? అసలు ఏంటి అది రేవ్ పెట్టినట్టు? ఏముండదు దాంట్లో, అది రేవ్ పార్టీ పేరు పెట్టిళ్ళు. సో దాంట్లో పాల్గొనే వాళ్ళని అసలు జనరల్ గా వాళ్ళు అందరు రేవ్ పార్టీ అంటారు కదా, దాంట్లో పాల్గొనే వాళ్ళని రేవర్ అంటారు. రేవర్ ఆ రేవ్ పార్టీలలో పాల్గొనే వ్యక్తులు రేవర్ అంటారు జనరల్ గా. సో ఈ విషయం కూడా ఎవరికి తెలియదు, రేవర్ అనే విషయం ఎవరికి తెలియదు. ఏమైనా రేవ్ పార్టీ అంటే టెక్నికల్ గా చాలా వర్షం చాలా మంది తెలియదు. ఇప్పుడు మనం పోలీసులను చూస్తాం అనుకో, మనకు ఒక రకమైన ఫియర్ వస్తుంది, దానికి ఒక పేరు ఉంది, కాపియోపోబియా అంటారు దాన్ని. అదొక పోబియా. పోలీస్ స్టేషన్ కాప్స్ చూస్తే లేకపోతే విన్నా పోలీస్ స్టేషన్ కి రమ్మన్నా ఒక రకమైన లోపల ఒక ఇన్నర్ ఫియర్ ఉంటుంది, ఒక నర్వస్ సిస్టమ్ లోకి వెళ్ళిపోతాం. అది అందరికి ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. దాన్ని కాపియోపోబియా అంటారు. ఇట్లాంటి పదాలు అట్లనే రేవ్ పార్టీ అంటే అది ఏదో రేవ్ పార్టీ అనేది ఆ పబ్లిసిటీ చేస్తారు. రేవ్ పార్టీ ఇస్ నథింగ్ బట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్రైవేట్ పార్టీ, అది పబ్లిసైజ్ చేయకుండా చేసుకోవడాన్ని రేవ్ పార్టీ అంటాం. దాంట్లో పాల్గొనేటోళ్ళు రేవర్స్ అంటారు. అంటే కొంతమందికి పార్టీ చేసుకోవడం అనేది పబ్లిక్ ఇష్టం ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడైతే ఈ సీక్రెట్ గా పార్టీ చేసుకుంటారో లేకపోతే ఎక్కడైతే ఈ ఎవరిదిలో ఒకటి చేసుకుంటారో దాంట్లో ఈ సీక్రెట్ చేసుకునే క్రమంలో ఈ అశ్లీల నృత్యాలనో లేకపోతే ఇంకా రకరకాల మెథడ్స్ ఉంటాయి దాంట్లో. ఆ మెథడ్స్ కానీ లేకపోతే ఈ డ్రగ్స్ వినియోగం కానీ ఉండటం వల్ల ఇవి ఫేమస్ అయినాయి అంతే. రేవ్ పార్టీ అనగానే అసలు జనరల్ రూల్ ఏంటంటే రహస్యంగా చేసుకోదాన్ని రేవ్ పార్టీ అంటారు అంతే. పబ్లిసైజ్ చేయకుండా రహస్యంగా చేసుకుని రేవ్ పార్టీ అంటారు. ఇక్కడ రహస్యంగా చేసుకోవడం అంటే ఏంటంటే ఇవి విభజించడానికి చేసుకుంటారు కాబట్టి వాడు రేవ్ పార్టీ అనే పదం వచ్చింది అంతే. దానికి ఈ రెండింటిని మనకు జనరల్గా కాంబినేషన్. ఇప్పుడు చట్టంలో 498 ఉంటుంది అమ్మాయిలకి. 498 అంటే ఏముంటుంది అంటే భర్త కానీ అతని సంబంధికులు కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ ఫైనాన్షియల్ కానీ అమ్మాయిని ఇబ్బంది పెట్టడాన్ని మనం 498 అంటాం. చాలా మంది ఏం రాస్తుంటే దాన్ని 498కి ఇంకో పేరు ఏముంటుంది, డౌరీ కేసు అని అంటారు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సపరేట్ ఉంది మనకు. డౌరీ తీసుకోవాలన్నా తీసుకోవద్దా, తీసుకుంటే ఏం చేయాలా, ఇచ్చిన వాళ్ళని ఏం చేయాలా, దాని రూల్స్ ఏంది, రెగ్యులేషన్స్ ఏంది అనేది మనకు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సపరేట్ ఉంది. 498 సపరేట్. కానీ జనరల్ పబ్లిక్ ఏమనుకుంటారు అంటే 498 అంటే డౌరీ కేసు అని జరుగుతుంటారు. ఒక డౌరీ కేసు అంటే డబ్బడటమే 498 కాదు. ఒక అమ్మాయిని మనం మానసికంగా హింసించడం కూడా 498. అన్ని సౌకర్యాలు ఇచ్చి నువ్వు మానసికంగా ఇబ్బంది పెట్టడం కూడా 498. మనం తిట్టడము, అవమానపరచడము, లేకపోతే ఇంకా ఇన్సల్ట్ చేయడం లాంటి ఏది చేసినా కూడా దాన్ని 498 అంటాం. అట్లనే రేవ్ పార్టీ గురించి కూడా అంతే అది జనరల్గా. అది కాబట్టి ఇది రేవ్ పార్టీకి సంబంధించిన విషయం ఇది. కానీ సార్ రేవ్ పార్టీలో మరి వాళ్ళు ప్రైవేట్గా చేసుకున్నారు, ఓకే, మరి ఎందుకు పోలీసులు రైడ్ చేయటం, రేవ్ పార్టీని బ్రేక్ చేశారని చెప్పేసి, లేకపోతే రేవ్ పార్టీ మీద పోలీసులు దాడి చేశారు, అవి ఎందుకు వస్తాయి? మరి ఎందుకు దాడి చేస్తారు? ఏంటంటే ఎక్కడైనా కూడా రేవ్ పార్టీని ఒకటే కాదు, నువ్వు రోడ్డు మీద పోయేటప్పుడు కూడా పోలీసులు ఆపి మిమ్మల్ని చెక్ చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి ఎక్కడన్నా అన్యాయం జరుగుతున్నది, లేకపోతే అసంఘటిత పనులు జరుగుతున్నాయి, లేకపోతే చట్టానికి సంబంధించి వైలేషన్ జరుగుతున్నది, ఇంకా ఏదైనా మోసం జరగబోతున్నది అని ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళ డ్యూటీ అది. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాల్సిన డ్యూటీ కానీ, అన్యాయాలు జరగకుండా కానీ, డ్రగ్స్ వినియోగం కానీ ఇంకే రకమైన జరగకుండా చూడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. సో ఎందుకని అంటే ఏంటంటే అక్కడ పార్టీ జరిగినప్పుడు ఎవరైనా ఒకరు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలా, లేదంటే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ చూడటానికి పైకి అట్నే కనిపిస్తుంది కానీ పోలీసు వాళ్ళలో చాలా రకాలు ఉంటారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ అని ఒకటి ఉంటుంది, SOT టీమ్ అని ఒకటి ఉంటుంది, తర్వాత నార్మల్ సివిల్ పోలీసు ఉంటారు, ట్రాఫిక్ పోలీసు ఉంటారు, అట్లా రకరకాల పోలీసులు ఉంటారు. CCS పోలీసు వాళ్ళు అని ఉంటారు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్స్ అని, ఇట్లా క్రైమ్ ఇన్స్పెక్టర్స్ ఇట్లా రకరకాలు ఉంటారు. దాంట్లో వాళ్ళకి ఎవరో ఒకళ్ళు వీళ్ళకు ఇన్ఫార్మర్స్ ఉంటారు. సో ఎవరో ఒకళ్ళు పలానా దగ్గర పార్టీ జరుగుతుందని కానీ లేకపోతే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లీక్ అయి ఉండొచ్చు. ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతున్నప్పుడు చెక్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. సో వీళ్ళు పోయి చెక్ చేసినప్పుడు అక్కడ డ్రగ్స్ కానీ అక్కడ పార్టీ జరుగుతున్న విధానాన్ని బట్టి, ఇప్పుడు జనరల్ ఎక్కడన్నా పోయినప్పుడు అక్కడ ఏం లేదనుకో, రైడ్ చేసినప్పుడు ఏం లేకపోతే వాళ్ళు కూడా ఏమన్నారు. ఇప్పుడు రాసే పార్టీ జరుగుతుంది, మాకు విల్లా ఉంది, విల్లాల పార్టీ జరుగుతుంది, వాళ్ళు వచ్చి రైడ్ చేసినప్పుడు అక్కడ ఏం లేదు,
వాతావరణం అట్లాంటి ఏం లేకపోతే జనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. అసలు ఇంకా దాని మీద కేసు పెట్టరు అయితే. ఎందుకు పెడతారు? వాళ్ళు వస్తారు, ఎంక్వైరీ చేసుకుంటారు, సార్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది సంథింగ్ అని చూస్తే వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా సస్పీషియస్గా ఉండో అక్కడ ఏమన్నా అసాంఘిక కార్యక్రమాలు జరిగినప్పుడు వాళ్ళు కంపల్సరీ అదుపులోకి తీసుకొని కేసు బుక్ చేసే అధికారం వాళ్ళకి 100% ఉంటుంది. సో వాళ్ళు రైడింగ్కి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉండొచ్చు, అంతమంది ఒకటి దగ్గర పోగయ్యారు కాబట్టి వాళ్ళ బిహేవియర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏమైనా అశ్లీల నృత్యాలో లేకపోతే ఏదైనా జరుగుండొచ్చు. చూడగానే అర్థమైపోద్ది కదా, మనకు ఒక వాతావరణం చూడగానే అర్థమైపోద్ది కాబట్టి దాని మీద కేసు బుక్ చేస్తారు. బ్లడ్ శాంపిల్స్ ఎప్పుడు తీస్తారు? బ్లడ్ శాంపిల్స్ అనేది మనకు NDPS యాక్ట్లో మనకు జనరల్గా ఏంటంటే ఎవరైనా డ్రగ్స్ వినియోగం చేశారా లేదనేది బ్లడ్ శాంపిల్స్ ఇస్తారు మనకు. వారి మీద ఎవరి మీద డౌట్ ఉన్నా, డ్రగ్స్ డీలర్లతో సంబంధం ఉన్నా, లేకపోతే పెడ్లర్తో సంబంధం ఉన్నా, లేకపోతే డ్రగ్స్ వినియోగం చేస్తున్న అనుమానం ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకు ఒక నోటీస్ ఇచ్చి జనరల్గా వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎవరైనా డ్రగ్స్ కనుక వినియోగిస్తే మనకు బ్లడ్లో కానీ యూరిన్లో కానీ 2 weeks వరకు కనిపించే అవకాశం ఉంటుంది. మనకు హెయిర్లో వచ్చేసి అప్ టు 30 days వరకు ఉంటుంది. 30 days వరకు. అది అడ్వాన్స్డ్ అన్నట్టు. జనరల్ ఏదైనా సంఘటన జరగానే ఎక్కువ బ్లడ్ శాంపిల్స్ తీసుకుంటారు, ఈజియెస్ట్ థింగ్ కాబట్టి. రెండోది యూరిన్ శాంపిల్స్, మూడోది మనకు హెయిర్ శాంపిల్స్ తీసుకుంటారు. సో ఆ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా ఏంటంటే NDPS యాక్ట్లో జనరల్గా ఏంటంటే ఇద్దరే ఉంటారు, ఒకటి ప్లెడ్లరు, రెండోది కన్జ్యూమర్. అంటే వాడే వ్యక్తులు అమ్మే వ్యక్తులే ఉంటారు. ఇక పండించడం అంటే ఎక్కడ పండుతుందో అంటే వేరే, కానీ ప్రధాన పాత్ర ప్లెడ్లర్లో ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఒక సమాజం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంటారు. అమ్మకం అనేది పెద్ద ఎత్తున చేస్తుంటారు కాబట్టి వీళ్ళు మెయిన్. వీళ్ళని మనం కింగ్ పిన్ అని కానీ టాప్ మోస్ట్ డాన్స్ అని కానీ ఇవన్నీ మాట్లాడుతుంటారు కాబట్టి వీళ్ళు. కన్జ్యూమర్కి వచ్చారికి ఏమైందంటే ఎవరైతే డ్రగ్స్ వినియోగం చేస్తారో వాళ్ళని కన్జ్యూమర్స్ అంటాం మనం జనరల్గా. NDPS యాక్ట్లో కన్జ్యూమర్స్కి మనకి ఎవరన్నా డ్రగ్స్ వినియోగం చేసిన తర్వాత పోలీసు వాళ్ళకు డౌట్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరు మీద FIR బుక్ చేసి వాళ్ళకు కంపల్సరీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ బ్లడ్ శాంపిల్స్ కానీ ఎనీ శాంపిల్. సో ఆ శాంపిల్లో కనుక ఇప్పుడు వాళ్ళకు పాజిటివ్ వచ్చింది అనుకుందాం, పాజిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఒప్పుకుంటే, అంటే నేను డ్రగ్స్ వినియోగం చేసిన, నా తప్పు అయిపోయింది అని ఒప్పుకుంటే కోర్టు కానీ పోలీసు వాళ్ళు కానీ వీళ్ళని ఒక సర్టైన్ పీరియడ్ వరకు రిహాబిలిటేషన్ సెంటర్కి కానీ లేకపోతే కౌన్సిలింగ్ కానీ థెరపీ సెంటర్ కానీ పంపుతారు. డెఫినెట్లీ పంపి వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళు ఉండి ఎన్ని డేస్ అయితే ప్రిఫర్ చేస్తారో 15 days నుంచి 30 days వరకు ఉండి వాళ్ళ రిహాబిలిటేషన్ సెంటర్ నుంచి వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా, వీళ్ళు డీఅడిక్ట్ అయిపోయారు, ఫ్యూచర్లో డ్రగ్స్ ఉపయోగించే అవకాశం లేదు అని చెప్పేసి వీళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలా. వీళ్ళు ఎప్పుడైతే సర్టిఫికేట్ తెచ్చుకుంటారో అప్పుడు వాళ్ళ పేరు తీసేసే అవకాశం ఉంటుంది. ప్రాసిక్యూషన్ నుంచి వాళ్ళ మీద కేసు పెట్టకుండా పంపించే అధికారం ఉంటుంది కోర్టుకి. వాళ్ళ మీద కేసు పెట్టరు, ఇంకా పంపించేస్తారు. ఎందుకంటే వీళ్ళు దానికి తగ్గట్టు కన్జ్యూమర్ కాబట్టి, వాళ్ళు విక్టిమ్స్ కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వీళ్ళు సర్టిఫికేట్ తెచ్చేసుకుంటారు, రిహాబిలిటేషన్ సెంటర్లో పోయి ఉంటారు కాబట్టి. అది కూడా గవర్నమెంట్ సర్టిఫై చేసిన రిహాబిలిటేషన్ సెంటర్లోనే వెళ్ళాలి వీళ్ళు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇంట్లో కూర్చొని పోలీస్. సో వాళ్ళు కూడా వెరిఫై చేస్తారు, అది జరిగిందా లేదా వెరిఫై చేసిన తర్వాత ఆ సర్టిఫికేట్ కనుక నిజమైతే మనకి NDPS యాక్ట్లో సెక్షన్ 64 అంటే 64A ఈ రెండు మనకు వీళ్ళని ప్రాసిక్యూషన్ చేయాలా వద్దా చెప్తుంది. సో దాని కింద ఏం చేస్తారంటే కోర్టు వాళ్ళని ప్రాసిక్యూషన్ చేయకుండా క్షమించి వదిలేసే అధికారం ఉంటుంది. సో రెండోది ఏముంటుంది అంటే ఏంటంటే ఒకవేళ ఎవరన్నా డ్రగ్స్ వినియోగం చేసి నేను డ్రగ్స్ వాడలేదు అని వాదించి కోర్టులో వెళ్ళి కేసు రన్ చేస్తే కనుక వాళ్ళకు మినిమం 6 నెలలు కానీ 1 year కానీ శిక్ష పడే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఒప్పుకోరిగా నేను డ్రగ్స్ వాడలేదు, నేను కోర్టులో పోయి కొట్లాడుకుంటా, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఐ విల్ ఛాలెంజ్ దట్ పోలీస్ రిపోర్ట్ అని చెప్పేసి వీళ్ళు కోర్టుకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కోర్టు ట్రయల్ జరిగినప్పుడు వీళ్ళు డ్రగ్స్ వాడారని కనుక తెలిస్తే, కన్జ్యూమర్ కనుక డ్రగ్స్ వాడారని తెలిస్తే వాళ్ళకి 6 months నుంచి 1 year వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. బేస్డ్ ఆన్ ద డ్రగ్స్ యూసేజ్ని బట్టి ఉంటుంది, వాళ్ళకి ఎట్లా వాడుతున్నారు ఏందనే మీద 1 year వరకు జైలు శిక్ష పడుతుంది కంపల్సరీ. సో వీటితో పాటు ఇప్పుడు మనం ఏంటంటే జనరల్గా నేను NDPS యాక్ట్ మీద ఎప్పుడు ఎక్కువ ఎందుకు మాట్లాడాలి, ఎందుకంటే ఇప్పుడు కన్జ్యూమర్కి శిక్ష లేదు ఒప్పుకుంటే అని తెలిస్తే ఏంటంటే వినియోగం పెరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్తాం. కానీ వీళ్ళకి తెలియని ఇంకో కోణం ఏముందంటే ఎవరైనా సరే అయితే కన్జ్యూమర్ ప్లెడర్ డ్రగ్స్ కేసులో కనుక ఇరికితే వాళ్ళకి ఫ్యూచర్లో పాస్పోర్ట్ పరంగా కానీ, వీసా పరంగా కానీ, జాబుల పరంగా కానీ, లోన్స్ పరంగా కూడా ఇది చాలా సీరియస్ క్రైమ్ ఇన్ ద కంట్రీ. డ్రగ్స్కి సంబంధించి వెరీ సీరియస్ క్రైమ్. ఈ డ్రగ్స్ కేసులలో తెలిసో తెలియకో కన్జ్యూమర్స్ చాలా సఫర్ అవుతారు లైఫ్ టైం వాళ్ళు. ఇంకా ఎందుకంటే మా దగ్గర అట్లా నేను ప్రత్యక్షంగా చూసిన కేసులు ఏంటంటే పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అయిన కేసులు ఉన్నాయి, వెరిఫికేషన్లో దొరికి జాబులు రాని కేసులు ఉన్నాయి, గవర్నమెంట్ జాబులు రావు. ఒకవేళ వాడు నిజంగా ఇప్పుడు ఎంగులు ఉన్నప్పుడు వాడేస్తారు, వాడు ఏదైనా సివిల్సో లేకపోతే ఏదైనా గవర్నమెంట్ పోస్ట్లో ఏదైనా మంచి ప్రిపేర్ అవుతారు కదా, ఆ టైంలో మనకు డేటా అనేది ఏంటంటే అంత ఆన్లైన్ అయిపోయింది. ఆన్లైన్ కావడం ద్వారా ఈజీ అయిపోతుంది, ఎవరైనా క్రైమ్లు ఇరికారా లేదన్నా చాలా ఈజీ అయిపోతుంది. సో అది మనకు ఈ డ్రగ్స్ కేసు ఉంది అన్నప్పుడు ఏంటంటే మోరల్ టర్పిట్యూడ్ కింద
వాళ్ళకి జాబ్స్ ఇచ్చే అవకాశం లేదు. చాలా సందర్భాలలో వీసాలు ఇచ్చే అధికారం లేదు అట్లా. సో కొన్ని సందర్భాలలో ఏంటంటే ఇప్పుడు మనకు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డప్పుడు ఏమవుతుందంటే ఫేస్బుక్లలో పెడుతుంటాం. ఈ యుఎస్ కంట్రీ లాంటి వీసాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ మన ఫేస్బుక్స్ మన పేరు మీద ఫేస్బుక్లు అన్నీ చెక్ చేస్తుంటారు. దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి కూడా వీసాలు రిజెక్షన్ చేస్తారు. ఫేస్బుక్ యుఎస్ కన్సులేట్ వాళ్ళు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం ఎప్పుడన్నా మనం వీసాకి వెళ్ళినప్పుడు ఏంటంటే మన ఐడీలు, ఫేస్బుక్ ఐడీలు, ఇన్స్టాగ్రామ్ ఐడీలు ఇవన్నీ తీసేసుకొని దాంట్లో మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నామో మన పేరు మీద ఏముందో చూసి కూడా వీసాలు రిజెక్షన్ చేస్తాం. సో మనం చాలా ఖచ్చితంగా అందరికీ ఏం చెప్తున్నామంటే ఎవరైనా సరే, యూత్ అయినా ఎవరైనా సరే, సరదాల కోసమైనా సరే, దేనికోసమైనా సరే ఎవ్వరు కూడా ఏ రకమైన డ్రగ్స్ వినియోగించొద్దని చెప్తున్నాం. అది డ్రగ్స్ వినియోగం అనేది తాత్కాలికంగా నీకు సుఖాన్ని ఇస్తుందేమో కానీ ఒక ఎంటైర్ లైఫ్ అనేది జీవితాన్ని మొత్తం ఖరాబ్ చేస్తుంది. ఒకళ్ళు మానేసిన తర్వాత కూడా చాలామంది తెలియక దీంట్లో ఇరికి జీవితాన్ని ఖరాబ్ చేసుకున్న వ్యక్తులు, వీసాలు పోయి తర్వాత పాస్పోర్ట్లు రాక రకరకాల ప్రాబ్లమ్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి మనం ఎవరిని కూడా డ్రగ్స్ కేసులలో ఇరకద్దని చెప్తాం. ఒకవేళ సార్ మీరు ఇందాక చెప్పినట్టు పొరపాటున వాళ్ళు ఒప్పేసుకొని రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళేసి కొంచెం నార్మల్ అయిపోయి కేసులో నుంచి బయటపడిన తర్వాత పొరపాటున రెండోసారి దొరికారనుకోండి, ఏంటి పరిస్థితి? సీరియస్ అవుతుంది కంపల్సరీ. ఏదైనా కోర్టు ఒకసారి 2 సార్లు ఇప్పుడు హ్యాబిచువల్ అఫెండర్ అంటారు వాళ్ళని. ఇంకా 1-2 సార్లు ఇప్పుడు ఫస్ట్ టైం దొంగతనం చేసినాం అనుకో, సరే ఏదో తెలియక చేసిండానో, ఆకలితో చేసిండానో, లేకపోతే ఏదో అని చెప్పి మనం జనరల్గా కొద్దిగా చట్టాన్ని పక్కన పెట్టినా ఎక్కడైనా మనం జరిగినా కూడా సర్ది చెప్పి పంపించేస్తాం. అదే పని రెండోసారి చేసినప్పుడు ఎవరైనా సీరియస్ అవుతాం మనం. ఎందుకంటే అది హ్యాబిచువల్ అటెండర్ అంటే ఏంటంటే నువ్వు కంపల్సరీ ఇంకా దాని పని మీద ఉన్నావు కాబట్టి కోర్టు శిక్ష చేసే అధికారం, కోర్టు యాజ్ డిస్క్రిషనరీ పవర్, కోర్టు ఒక పెన్ను ఎటైనా తిప్పగలే అధికారం కోర్టుకు ఉంటుంది. అట్లా ఇప్పుడు మనకు డ్రంక్ డ్రైవ్లో కూడా ఫస్ట్ టైం పడితే ఫస్ట్ టైం పట్టుబడ్డారు అనుకో జనరల్గా ఫైన్ వేసి వదిలిపెట్టేస్తారు. రెండోసారి పట్టుబడ్డారు అనుకో హెవీ ఫైన్ వేస్తారు, కౌన్సిలింగ్ అంటారు, మూడోసారి పడితే జైలు పంపించేస్తారు. మాట ముచ్చటే ఉండదు. కొన్ని సందర్భాలలో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది, క్యాన్సిల్ చేసే అధికారం ఉంటుంది, అన్ని రకాల అధికారాలు ఉంటాయి. కాబట్టి అట్లా ఎప్పుడైనా వాళ్ళని హ్యాబిచువల్ అఫెండర్ అంటారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.